आदित्योऽर्को रविर्भानुर्भास्करश्च दिवाकरः मार्ताण्डः सविता हेले तीक्ष्णं शर्मिहिरो रविः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। वन्दे शम्भुमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्निनयनं वन्दे मुकुन्दप्रियम् वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम्। ओंकारमन्त्रसंयुक्तं नित्यं ध्यायन्त योगिनः कामदं मोक्षदं तस्मै ओंकाराय नमो नमः। नमस्ते देवदेवेश नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढ़ नकाराय नमो नमः। महादेवं महात्मानं महापातकनाशनो महापापकर्मं वन्दे मकाराय नमो नमः। 2025 సంవత్సరం మే నెల. ఈ నెల మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మేషరాశిలో ఈ నెలలో గ్రహాల మార్పులు చాలా వచ్చినాయి. ఏమిటాయంటే గురువు 14వ తారీఖు రాత్రి 10:36 వృషభ రాశి దగ్గర నుంచి మిథున రాశికి వస్తున్నాడు. చూడండి, ఈ నెల ఈ మేషరాశికి ఫలితాలు చెప్పుకుందాం. ముందు గురువు ఇప్పటిదాకా వృషభ రాశిలో ఉన్నాడు. ఆ వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు మే నెల 14వ తారీఖుకి మిథున రాశికి వస్తున్నాడు. ఈ మేషరాశికి చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. అట్లాగే ఇదే మే నెలలో ఈ గురువు ఎప్పుడు కూడా ఒక సంవత్సరం పాటు ఒక రాశిలో ఉంటాడు. ఆయన అతిచార మీద మిథున రాశికి రావటం చాలా విశేషం. ఉచ్చకిపోతున్నాడు, చాలా మంచి చేసేవాడు. తర్వాత ఇంకోటి ఏమిటంటే రాహుకేతువులు మే నెల 18వ తారీఖు మారుతున్నాయి. ఈ మే నెల 18వ తారీఖు రోజున ఈ రాహుకేతువులకు ఎక్కడ వస్తున్నారు? మీనరాశి నుండి ఈ 18వ తారీఖు మీన రాశిలో ఉన్నటువంటి రాహువు వెనక్కి కుంభరాశికి వస్తున్నాడు. అట్లాగే కేతువు కూడా కన్యా రాశిలో ఇంతవరకు సంచరిస్తున్న కేతువు మళ్ళీ సింహరాశికి వస్తున్నాడు. ఈ గురువు కానీ రాహువు కానీ శని కానీ ఈ గ్రహాలు ఎక్కువ కాలం ఒక్క రాశిలో ఉంటాయి. అటువంటి గ్రహాలు ఏవైనా సంవత్సరం పాటు ఉండే గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి వస్తున్నాడు. అట్లాగే సంవత్సరం 6 మాసాలు ఉండేటువంటి రాహువు మే నెల 18వ తారీఖు రోజున మీనం నుంచి కుంభానికి వస్తున్నాడు రాహువు, కన్య నుంచి సింహానికి వస్తున్నాడు కేతువు. కేతువు సంవత్సరం 6 మాసాలు ఉంటాడు. ఇట్లా రాహువు కూడా ఉచ్చరాశిలో ఉన్నాడు.
దీనివల్ల ఏమిటి ప్రయోజనం అని ఆలోచిస్తే కొన్ని రాసులకి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి, కొన్ని రాసులకి చాలా బాగా ఉధృతంగా, బాగా మంచిగా, ఎంతో పైకొచ్చేటట్టుగా, ఎప్పుడు రానటువంటి సుఖం వచ్చేటట్టుగా, ఎప్పుడు రానటువంటి ఆదాయం వచ్చేట్టుగా ఇట్లాంటి మార్పులు రాబోతున్నాయి. అయితే ఇవన్నీ ఏమిటాయంటే మనం ఏం చేయాలి? ఈ రాసులు 14వ తారీఖు 18వ తారీఖు, 14వ తారీఖు ఏమో గురువు, 18వ తారీఖు రాహు కేతువు మారుతున్నారు. ఈ మారిన గ్రహాలు వెంటనే ఇక మళ్ళీ మారవు. గురువు 6 నెలల పాటు అట్లాగే ఉంటాడు. అట్లాగే రాహుకేతు కూడా సంవత్సరం 6 మాసాలు ఉంటాడు. ఎప్పుడూ కూడా ఈ గ్రహాల వల్ల గోచారం బాగా ఇబ్బందికరంగా ఉంటుంది. గోచారమే కాదు, గ్రహచారం కూడా కొన్ని రకాలుగా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఈ చెప్పింది ఇప్పుడు మేషరాశి సంగతి చెప్పాను. ఈ మేషరాశిలో గురువు రాహువు మారే విషయం చెప్పాను. దీన్ని మేషరాశి వరకు నుండి మీనరాశి వరకు మొట్టమొదటి ఇప్పుడు చెబుతున్నది వేసుకోవాలి. ఏమిటి? గురువేమో వృషభ రాశి నుంచి మిథున రాశికి 14వ తారీఖు మారుతున్నాడు. అట్లాగే రాహువు కేతువు మే నెల 18వ తారీఖుకి రాహువేమో మీనం నుంచి కుంభానికి, కేతువేమో కన్యా నుంచి సింహానికి మారటం జరుగుతుంది. దీనివల్ల రకరకాలైన సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు ఒక్క రకంగా చెప్పడానికి వీలు కాదు. అందులో శని ఏమో 2 సంవత్సరాలు 6 మాసాలు మారే శని మొన్న 30వ తారీఖుకి మీన రాశికి వచ్చాడు. ఈ శని కూడా 2 సంవత్సరాలు 6 మాసాలు మీనంలోనే ఉంటాడు. మరి జాతకాలు కూడా చాలా తారుమారుగా ఉండేటువంటి లక్షణాలు బాగా ఉన్నాయి. అందువల్ల ప్రతి వాళ్ళు కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ద్వారా, పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం ద్వారా జన్మలగ్నం వస్తుంది. ఆ జన్మలగ్నం చూపించుకోవాలి. గోచారం అంటే 25 వంతులే, జన్మలగ్నం బట్టి వచ్చేది 75 వంతులు. ఈ రెండు కలిసి జాతకం జరుగుతుంది. ప్రధానమైన గ్రహాలు 3 కూడా మారటం చేత చాలా సమస్యలు వచ్చేట్లుగా ఉన్నాయి. దేశానికి, ప్రపంచానికి కూడా సమస్యలు, ప్రతి మానవుడికి కూడా ఎక్కువ సమస్యలు వచ్చే లక్షణం బాగా కనబడుతోంది. ఇది బాగా గుర్తించాలి. ఇది గుర్తించి ప్రతివాడు కూడా మీ జాతకం చూపించుకోవాలి. ఎందుకంటే తారుమారైన తర్వాత ఆలోచన కాదు, ముందుగా ఆలోచించుకొని నేను చెప్పింది ప్రతి మేషరాశి దగ్గర నుంచి మీన రాశి వరకు కూడా ముందుగా ఇది కలపండి. ఈ యూట్యూబ్ వారికి ప్రత్యేకించి చెబుతున్నా. ఏ రాశికి ఆ రాశికి గురువుని గురించి కానీ, రాహుని గురించి కానీ, కేతువుని గురించి కానీ చెప్పటం ఇదే చెప్పాలి, వేరే చెప్పేది ఏమీ లేదు. కాబట్టి మరి ఈ తీసే యూట్యూబ్ వారు గురువు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాల వల్ల రకరకాలైన సమస్యలు, రకరకాలైన బాధలు, కుటుంబ యుద్ధాలు, కుటుంబంలో సమస్యలు, భార్యాభర్తలకి, తండ్రి కొడుకులకి, తల్లి కొడుకు కూతుళ్ళకి, అత్త మామలకి, అత్త కోడళ్ళకి, దేశంలో రాజకీయ నాయకులకి, మరి అధికార పార్టీలో కూడా ఉన్నటువంటి వాళ్ళల్లో వాళ్ళకి తేడాలు, ప్రతిపక్షం వాళ్ళు మరి అధికార పార్టీతో పేచీలు కాదండి. మన ఇండియాలోనే కేంద్రంలో, రాష్ట్రంలో గొడవలే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా సమస్యలు వస్తాయి. వీటన్నిటిని కూడా జాగ్రత్తగా ఆలోచించి సర్దుకోవాలి. ఎందుకంటే గ్రహస్థితి ఎట్లా ఉంది, ఎట్లా చేస్తే మనం బాగుంటాం అనేదాన్ని బాగా ఆలోచించుకొని దీన్ని జాగ్రత్త చేసుకుంటే అందరం బాగుంటాము. చూస్తే మరి ఇది ప్రతి రాశి కలపాలి. గుర్తుపెట్టుకొని చదువుతావా? కలుపుతారా? ఎందుకంటే గురువు, శని, అర్థమైందా? రాహు, కేతు 2025 సంవత్సరం మే నెల 6వ రాశి కన్యారాశి. కన్యారాశికి
బుధుడు అధిపతి. ఈ రాశికి రాహువు కుజుడు తప్పితే ఏ గ్రహాలు కూడా బాగా లేవు. ఈ రాశి వాళ్ళకి మీ పొలాలు కానీ ఇళ్ళు కానీ ఎవరైనా స్వాధీనంలో ఉండి మీ ఆస్తి మీకు స్వాధీనం కాకపోతే ఇప్పుడు మాత్రం మీ ఆస్తి 100కి 100 పాళ్ళు స్వాధీనం అయ్యే రోజులు ఇవి. అయితే జాతకరీత్యా చూసుకోండి. రాహువు కుజుడు తప్పితే మిగతా 6 గ్రహాలు బాగాలేవు. చెప్పాలంటే ఈ కన్యారాశికి పూర్తిగా బాగాలేదు అని చెప్పాలి. ఈ కన్యారాశి వాళ్ళు భార్యాభర్తలకు ఏమాత్రం తగాదా వచ్చినా విడబడిపోవటం, కోర్టుకు పోవటం, మరి ఏది తేలకపోవటం, కుటుంబ సభ్యులందరినీ కూడా జీలుపాలు చేయటం, ఇట్లాంటివి జరిగే లక్షణాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎక్కడా ఎవరితో తగాదాలు కలహాలు పెట్టుకోవద్దు. ప్రత్యేకించి మీ జాతకం మాత్రం తప్పనిసరిగా చూపించుకోండి. మా కింద నెంబర్ ద్వారా సంప్రదిస్తే మీ జాతకం చెప్పి మీ జాతకంలో ఉన్న దోషాలు ఏమిటో చెప్పి ఆ దోషానికి ఏం చేస్తే మీరు ఇబ్బంది లేకుండా బాగుంటారో బాగా విచారించి చెబుతాం. నేను ఒక్కటే చెబుతూ ఉన్నాను, చాలామంది ఏం చేస్తారంటే చాలా ఇబ్బందిగా ఉంది, ఆదాయం లేదు, తినటానికే కష్టంగా ఉంది, ఇప్పుడు జాతకం ఏందా చూపించుకునేది అనుకుంటే మాత్రం ఇప్పుడు బతుకుతున్నట్లుగా కూడా ముందు బతకలేని పరిస్థితి రాబోతోంది. కాబట్టి ఈ రాశివాళ్ళు తప్పనిసరిగా ఎంత కష్టమైనా మీ జాతకం చూపించుకోండి. కాదు, మీరు జాతకం చూపించుకునేటప్పుడు మా ఫ్యూజ్ ఉంటుంది. ఏదైనా మీరు అంత కష్టంలో ఉంటే, అయ్యా మేము ఇంత బాధల్లో ఉన్నాం, మాకేమన్నా తగ్గించండి అంటే కూడా మేము చూసి దాని ప్రకారం చెబుతాం. అంతేగాని ఊరికి చెప్పడం మాత్రం జరగదు. మరి మీ కష్టాలు ఏమిటో చెప్పుకుంటే దానికి తగ్గట్టుగా మీ జాతకం చూసి దానికి తగిన పరిహారాలు కూడా కొంతవరకు మాకు అవకాశం ఉన్నంతవరకు జాతకం చెప్పడానికి కానీ జాతకం పరిశీలించి చెప్పడానికి కానీ మీకు ఉన్నటువంటి దోషాలని పోగొట్టడానికి కానీ వీలైనంత తగ్గించి చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి అశ్రద్ధ చేయొద్దు. అవసరమైనప్పుడు జాగ్రత్త పడకపోతే తర్వాత జీవితాలు భ్రష్టు పట్టిపోతాయి, చాలా ఇబ్బంది పడతారు. స్వస్తి బాబు.